హలో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో మనం రివిట్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోబోతున్నాను. రివిట్ ఒక డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్. డ్రాఫ్టింగ్ వర్డ్ వెంటనే మన మైండ్లో ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ని రిమెంబర్ చేస్తారు, కానీ అట్లా ఏం లేదు. రివిట్ ఇంకా ఆటోక్యాడ్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ని అర్థం చేయాలంటే మనం ఫస్ట్ ఆటోక్యాడ్ ప్రాసెస్ని రీక్యాప్ చేయాలి. ఆటోక్యాడ్లో మనం ఫస్ట్ 2D ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత ఆ 2D ప్లాన్ని ఎక్స్ట్రూడ్ చేసి 3D ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఆ 2D 3D ప్లాన్ని 3ds Max సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసి దాన్ని రియలిస్టిక్ ప్రాపర్టీస్ ఇస్తారు, మటీరియల్ అసైన్ చేస్తారు. వాల్లో బ్రిక్ ఉంటే బ్రిక్ మటీరియల్ అసైన్ చేస్తారు, ఫ్లోరింగ్లో మార్బల్ ఉంటే మార్బల్ మటీరియల్ ప్రాపర్టీస్ అసైన్ చేస్తారు. అవన్నీ అసైన్ చేసిన తర్వాత రెండరింగ్ చేస్తారు. కానీ రివిట్లో అట్లా ఏం లేదు. 2D ప్లాన్, 3D ప్లాన్, రియలిస్టిక్ లుక్, మటీరియల్ ప్రాపర్టీస్ అవన్నీ ఒక్క సాఫ్ట్వేర్లోనే చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తే మన దగ్గర ఒక 2D ప్లాన్ ఉంది, 2D ఫ్లోర్ ప్లాన్. ఈ ఫ్లోర్ ప్లాన్ మనం రివిట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత శాంపుల్ లాగా వస్తాయి. ఇప్పుడు ఈ 2D ప్లాన్ని 3D ప్లాన్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఆ ప్లాన్కి కొన్ని సెట్టింగ్స్ చేయాలి. ఏ సెట్టింగ్స్? వాల్ హైట్ ఇవ్వాలి. ఆ వాల్ హైట్ ఇచ్చిన తర్వాత ఎలా కన్వర్ట్ చేయాలి 3Dలో? ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీగా మా ప్లాన్ 3Dలో కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి. రివిట్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, రివిట్ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి? మీ మైండ్లో ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.